నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏవైతే 5 రాష్ట్రాలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయో దాంట్లో బీజేపీ అయితే హవా కనిపిస్తుంది. 3 రాష్ట్రాల్లో అధికారం సొంతం చేసుకుని దానికి సంబంధించి మనతోటి వారి స్పందన తెలియడానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వారిని అడిగి వారి స్పందన తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. అసాధ్యమైంది సాధ్యం చేసిండ్రు. మోడీ గారి నేతృత్వంలో అమిత్ షా గారు రాత్రింబగల ఉండి మన కార్యకర్తలకు ధైర్యం ఇచ్చి కార్యకర్తల మీద దాడులు మర్డర్ రేప్ అవుతున్నా కూడా పనిచేసి గెలిపించింది బీజేపీ పార్టీ. కానీ కార్యకర్తల పని ఒక దిక్కుంటే సాధారణ ప్రజలు వెస్ట్ బెంగాల్లో విసుకొచ్చిపోయింది. మూడు సార్లు గెలిపించిండ్రు. ఆ అరాచకాలు, ఆ మర్డర్లు, రేప్లు, తర్వాత ఇటు అభివృద్ధి చూస్తే వేరే రాష్ట్రాలు ఎటో పోతుంటే ఇది ఇట్లనే ఉంటున్నది, ఏ ముందుకు పోతలేదని విసుకొచ్చి ఇంకేమన్నా అయితే ఆ ఓట్ బ్యాంకులు తయారు చేసింది రోహింగ్యాసు, బంగ్లాదేశు, వాళ్ళ వల్ల గెలుస్తుంది కానీ మా వల్ల కాదని. ఈ భావజాలం ఇంతకుముందు ఉన్నా కూడా భయం ఉండేది. పోలీసును రీజనల్ పార్టీస్ అన్నీ పోలీసును వాడుకుంటాయి, ఓ పార్టీ తిరిగి వాడుకుంటుంది. వాళ్ళ గుండాలు తోటి పని కాకుండా పోలీసు తోటి పని చేపిస్తాయి. అయితే ఈసారి అవన్నిటి కూడా చెక్ పెట్టిండ్రు. అందుకే ప్రజల వల్ల, మా పని వల్ల, బీజేపీ కార్యకర్తల పని వల్ల ఘన విజయం సాధిస్తుంది. బహుశా నేను చూస్తలేను ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయో, ఇప్పటి వరకు ఎంత ఉన్నాయో. నేను అనుకుంటా 170 దాటిండొచ్చు. కానీ ఇది కేవలము వెస్ట్ బెంగాలే కాదు, యావత్ భారతదేశంలో బీజేపీ దిక్కు, ప్రత్యేకంగా దక్షిణ భారతదేశం దగ్గర మన ఓటింగ్ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ పెరిగింది. పాండిచ్చేరీలు కావచ్చు, తమిళనాడులు కావచ్చు, కేరళలు కావచ్చు, ఇక్కడ కూడా మా ఓట్ షేర్ బాగా పెరిగింది. అండ్ తమిళనాడులో ఎవరు కూడా ఊహించుకోలేదు ఏంటంటే బీజేపీ ఏఐడిఎంకే కలిసి దీన్ని దాటుతుందని, డిఎంకేని దాటుతుందని ఎవ్వరు ఒక్క అనలిస్ట్ చెప్పలేదు, ఒక్క టీవీ ఛానల్ చెప్పలేదు, ఒక ఎగ్జిట్ పోల్ చెప్పలేదు. కానీ అది వాస్తవమైంది. అది కూడా సాధ్యం కాంది సాధ్యం చేసినాం. బహుశా అక్కడ కూడా ప్రభుత్వం వచ్చే ఛాన్స్ అలయన్స్ తోటి. సార్, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి రిజల్ట్ అవుతుంది, అది రోహింగ్యాలు వర్సెస్ భారతీయులకు మధ్య జరిగినటువంటి ఎలక్షన్గా భావించవచ్చా? రెండోది, పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో భవిష్యత్తులో తెలంగాణలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా? 200% అండి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో కాదు, తమిళనాడులో, ఈవెన్ కేరళలో కూడా 0 ఉన్న దగ్గర 3-4 వస్తాయి. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏమైనాయి, 3 ఎమ్మెల్యేలు ఉండే 77 అయిండ్రు. 77 నుంచి ఇప్పుడు 177 అయిండ్రు. తెలంగాణ ఎంత ఉండే, 1 ఉండే ఎమ్మెల్యే, 1 ఎమ్మెల్యే నుంచి 8 అయిండ్రు. 8 నుంచి 80 ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అవుతుంది. రైటింగ్ ఇస్ ఆన్ ద వాల్. ఇక్కడ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. సార్, ఇప్పుడు ప్రధాని మోడీ గారు కూడా వస్తున్నారు ఈ నెల 10 తారీఖున, దాని గురించి ఏమంటారు? మేము కార్యకర్తలము తనకు ఒక హీరో వెల్కమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాము. కానీ ఇప్పుడు మొత్తం భారతదేశం పొంగిపోయింది ఈ రిజల్ట్స్ తోటి. హైదరాబాద్లో ఉన్నోళ్ళు కూడా పొంగిపోయిండు. ఎందుకంటే ఇది దేశానికి మంచిది, అందరికీ నమ్మకం వస్తుంది మోడీ మీద. అంటే ఎంతోమంది హైదరాబాద్ వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళే వస్తారు. ఇది ఎలక్షన్, ఈ మీటింగ్ చాలా పెద్ద సక్సెస్ అయితే నేను నమ్మకం ఉంది. సార్, ఇప్పుడు ఈ జరిగినటువంటి 5 ఎలక్షన్లలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి కాకుండా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఉన్న పార్టీలు తమ యొక్క అధికారాన్ని కోల్పోయి, దీన్ని ఎట్లా చూస్తారు? యాంటీ ఇన్కంబెన్సీ మేము లేని దగ్గర యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంది. అక్కడ కూడా బీజేపీ పెరిగింది. మేము ఉన్న దగ్గర ప్రో ఇన్కంబెన్సీ ఉంది, అక్కడ ప్రో ఇన్కంబెన్సీ కదా, అక్కడ కూడా బీజేపీ పెరిగింది. దేశవ్యాప్తంగా మేము ఉన్న దగ్గర, మేము లేని దగ్గర అంతటా కూడా బీజేపీ సీట్ షేర్ పెరిగింది. అంటే ప్రజలు బీజేపీ దిక్కు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, చూశారు కదా, రానున్నది బీజేపీ ప్రభుత్వమే. తెలంగాణలో కూడా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రిజల్ట్సే పునరావృతం అవుతాయి. 8 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సీట్లు కాస్త 80 ఎమ్మెల్యే సీట్లు గెలుపొంది భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలాగే భారతదేశంలో కూడా బీజేపీ ప్రభుత్వమే నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలో ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.